హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బలరామ్ని. ఈ స్పందన యాప్ గురించి మీరు వినే ఉంటారు. ఈ స్పందన యాప్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఈ యాప్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, చూడండి. ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. మన ఆధార్ కార్డ్తో దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని లాగిన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇందులో లాగిన్ చేస్తున్నానండి. నా ఆధార్ కార్డులోని లాస్ట్ 4 డిజిట్స్ ఇది. ఇట్లా క్లిక్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. నాకు ఓటీపీ ఇంకా రాలేదు, వెయిట్ చేద్దాం. వచ్చిందండి, ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీని మనం ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే, సబ్మిట్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుందండి. చూడండి, మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. మన పేరు డీటెయిల్స్ అనేది పైన వస్తుంది. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఇది. బాగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ మీ సేవలో మనం చేసుకునే పనులన్నీ ఈ యాప్లో మనం యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, అన్ని ఉపయోగాలన్నిటి అన్నింటినీ దీంట్లో సబ్మిట్ చేస్తున్నారు. ఇందులో మొదటి ఆప్షన్ మై ప్రొఫైల్. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుందండి. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, డోర్ నెంబరు, విలేజ్, అన్ని డీటెయిల్స్ ఇందులో వస్తాయండి. ఇట్లా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మన రేషన్ కార్డు డీటెయిల్స్, అంటే మన రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయండి. చూడండి, హౌస్ హోల్డర్ నేము, స్ట్రీట్ పేరు, హౌస్ పేరు, ఆక్యుపెన్సీ అంటే ఏం చదువుంటాడు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తాడు అనేది ఫుల్ డీటెయిల్స్ ఇందులో మనకి ఓపెన్ అయిపోతాయండి. మనం మీ సేవలోకి చేసుకునే పనులన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింకప్ చేసుకోవడమైనా దీంట్లో చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి మీ సేవకి వెళ్ళి చాలా టైం అక్కడ మనం వేస్ట్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా ఇందులోనే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇంటికి ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రావియన్స్ బెనిఫిట్స్ అండి. అంటే మనకి ఈ రేషన్ కార్డు కింద ఏ పథకాలు ఉన్నాయి, ఏ పథకాలు వర్తిస్తాయి అనేవి డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి. ఇందులో క్లుప్తంగా మన వెహికల్ నెంబర్స్, మన ఇంట్లో ఉండే వాళ్ళ పేరు, పూర్తి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్ ఆర్సీ డీటెయిల్స్ అన్నీ ఇందులో మనకి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన పథకం కింద గ్యాస్ అనేది ఎవరి పేరు పైన ఉంది, ఏ అడ్రస్లో ఉంది అనే డీటెయిల్స్ కూడా మనం ఇందులో గమనించవచ్చండి. చూడొచ్చు, ఆ గ్యాస్ నెంబర్తో సహా మనకి ఇక్కడ తెలుస్తుంది పూర్తిగా వివరాలు అనేటివి. పూర్తి వివరాలు మనం ఇందులో చూడొచ్చు, గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మై గ్రావియన్సెస్, దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఈ పథకంలో మనం ఏమేమైతే తీసుకుంటామో ఆ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇంతకుముందు చూపించిన సబ్జెక్ట్లో మనకి అన్ని బెనిఫిట్స్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే సర్టిఫికెట్స్ కానీ ఏదైనా పథకాలు అప్లై చేసుకుంటే వాటి స్టేటస్, వాటి స్థితిగతులు, నేము, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇలాగా మనకి చూపిస్తుందండి ఇందులో. తర్వాత విలేజ్ ప్రొఫైల్లో వచ్చేసి మన విలేజ్లో వచ్చేసి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు, అందులో పెండింగ్ ఉండేటివన్నీ అన్నీ ఇందులో మనకి చూపిస్తాయండి. పథకాలు అనేటివి ఏ విలేజ్కి ఎన్నెన్ని వచ్చినాయి అనేటివి డీటెయిల్స్ మనం ఇందులో తెలుసుకోవచ్చండి. అందువల్ల మనకి ఇది ఉపయోగపడుతుంది విలేజ్ ప్రొఫైల్ అనేది. నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి సర్వీసెస్ అండి. ఈ సర్వీసెస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎంపాకెట్ అనేది వచ్చేసి మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎంపాకెట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం సేవ్ చేసుకునేటివి, 2 వచ్చేసి మీ సేవ ద్వారా పొందినవి. మీ సేవ ద్వారా పొందిన వాటిల్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసినట్లయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్. ఈ కంప్లైంట్ అనేది వచ్చేసి చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అవినీతి జరిగింది, నాకు ఆ పథకం అందలేదు, ఈ పథకం అందలేదు అని చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్పందన అనే దాంట్లో మనం లాగిన్ అయ్యి ఈ కంప్లైంట్ అనేది మనం రేస్ చేయొచ్చు అనమాట. రేస్ చేస్తే స్పందించాల్సిన వాళ్ళు స్పందించి మనకి దీనికి రెస్పాన్స్ అయ్యి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి, దీంట్లో చూపించినట్లు ఆప్షన్స్ చిత్తూరు డిస్టిక్, అధికారి పేరు, అధికారి జిల్లా, అధికారి ఏమి మనకి ఏ పథకంలో అయితే మనకి అమలులో కాకుండా పోయింది, ఏం చేస్తున్నారు, అవినీతి వివరాలు అన్నిటిని మనం టైప్ చేసి మొబైల్ నెంబర్తో కూడా టైప్ చేసి మనం అనేది ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టినట్లయితే కంప్లైంట్ అనేది మనకి రేజ్ అవుతుందండి. ఆ కంప్లైంట్కి సంబంధించిన మెయిన్ అధికారులు దీనికి ఈ మెయిల్ అనేది వెళ్తుందండి. కంప్లైంట్ అనేది మనం రేజ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు అండి.
ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది మనం ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నాము, దేనికి బిల్ ఎంత క్లెయిమ్ అయింది, దీంట్లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ హాస్పిటల్స్లో చూపించుకోవచ్చు, ఎంత బెనిఫిట్స్ ఉంది, ఎంత మనకి కొన్ని రోగాలకి అప్లై కాదు, కొన్ని రోగాలకి అప్లై అవుతుంది అంటారు కదా, ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఈ పాయింట్స్ అన్నిటి మనం పూర్తిగా చదివినట్లయితే మనకి పూర్తిగా వివరాలు అనేవి తెలుస్తాయి. దానికి తగ్గట్టు మనం ప్రతిస్పందించవచ్చు. మనకి ఏమేమి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకోవచ్చు అండి. ఆరోగ్యంగా ఉండడానికి మన గవర్నమెంట్ చేసిన ఒక దివ్యమైన పథకం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనం ఆరోగ్యశ్రీ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ దానికి మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి, లేదంటే డౌన్లోడ్ చేసుకోలేము. దీంట్లో ఈ కార్నర్లో చూసినట్లయితే ఈ విధంగా చూపించింది కదా, దీంట్లో నీకు ఆప్షన్ చూపిస్తానండి. డౌన్లోడ్ ఆప్షన్ అనేది కార్నర్లో ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కలిగి ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది కూడా మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ సర్వే, అంటే మనకి సేవలు ఎంతవరకు అందాయి, ఏమేమి బెనిఫిట్స్ మనకు వస్తాయని చార్ట్ రూపంలో మనకైతే ఇక్కడ చూపించడం జరిగింది. పై చార్ట్, బార్ చార్ట్ అనేసి 2 విధాలుగా ఉంది. ఆ 2 విధాలు అనేది మనకి ఇందులో చూపించడం జరిగింది. మన ఆరోగ్యశ్రీ కార్డు పైన ఎంత అమౌంట్ అనేది సబ్మిట్ అయింది గవర్నమెంట్ నుంచి అనేది స్టేటస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. తర్వాత వచ్చేసి వెదర్ లొకేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, క్లైమేట్ ఏ విధంగా ఉంది ఏమిటనేది. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్ అండి. ఎగ్జామ్ మనం ఏమైనా రాసినట్లయితే ఆ రిజల్ట్ అనేది కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది ఉంటే హాల్ టికెట్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి మనం చూసుకోవచ్చు. ఇలాగా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పథకం గురించి క్లియర్గా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇందులో ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా ఇందులో రాస్తుంటారు. మనకు కొత్త పథకాలు ఏమైనా వచ్చినా కూడా ఇందులో మనకి డిస్ప్లే అనేది అవుతుంటుందండి. ఇందులో క్షుణ్ణంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో పొందే ప్రతి ఒక్క పథకం కింద మనం ఏమేమి అమలు చేసుకోవచ్చు అనేది కూడా ఫుల్ డీటెయిల్గా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందండి. గవర్నమెంట్కి సంబంధించి ఈ గవర్నమెంట్ అనేది, జగనన్న గవర్నమెంట్ అనేది ఫుల్గా ప్రజల చేతిలో ఉండాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను చెప్పింది ఏమైనా అర్థం కానట్లయితే ఈ కార్నర్లో ఉండే 3 డాట్స్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ యూజర్ మెనూల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, అది కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఆ యూజర్ మెనూల్ ఆప్షన్లో PDF ఫైల్స్లో మనకి ఫుల్గా డీటెయిల్డ్గా ఎవ్రీ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో మీరు చదివి కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. నేను చెప్పిందే కాకుండా మీరు క్లుప్తంగా మనం చూసుకోవాలంటే ఈ PDF ఫైల్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో చూసి కూడా మీరు ఈ విధంగా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైక్, మీరిచ్చే వ్యూవర్స్ అన్నీ నాకు నెక్స్ట్ వీడియోకి సపోర్టెడ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.